వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలామంది హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ఎక్సర్సైజెస్ అని, యోగా అని, స్విమ్మింగ్ ఇలా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు. దాంతోపాటు హెల్దీ ఫుడ్ డైట్ మెయింటైన్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎలా డైట్ మెయింటైన్ చేయాలి, హెల్దీ ఫుడ్లో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, ఎటువంటి కాంబినేషన్ యూస్ చేయాలి అని మన హెల్దీ అండ్ టేస్టీలో ఎప్పుడు చెప్తూ ఉంటాము. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో అండ్ డిఫరెంట్ థీమ్తో మీ ముందు వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో నిజంగా ఇప్పుడు చాలామంది ఫిజికల్ యాక్టివిటీస్ అంటే ఒక అవేర్నెస్ వచ్చింది, హెల్దీ లైఫ్ స్టైల్ మనం లీడ్ చేయాలి అని చెప్పి. సో అటువంటి వాళ్ళందరూ కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం, విగరస్గా ఎక్సర్సైజెస్ చేయడం చేస్తున్నారు. సో దాంతోపాటు హెల్దీ ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంట్? సో ఎంత ఎక్సర్సైజ్ చేసినా సరే బాడీ నుంచి టాక్సిన్స్ రిమూవ్ అవ్వాలి అంటే బాడీ మెటబాలిక్ ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అవుట్పుట్ అంటే మనం బయట నుంచి చేసే దానికన్నా ఇన్పుట్ అంటే లోపల నుంచి కూడా చాలా విగరస్గా చేయాలి. లైక్ మన డైట్లో డిటాక్స్ డ్రింక్సే కానివ్వండి, లేదంటే ఫైబర్ రిచ్ డైట్, అండ్ దాంతోపాటు ఇమ్యూనిటీ పెంచడానికి, మనకి ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే అది బ్యాలెన్స్ చేసుకోవడానికి. ముఖ్యంగా చాలామందికి డెఫిషియన్సీస్ ఉన్న ఆ సిమ్టమ్స్ వాళ్ళు గుర్తుపట్టలేకపోతారు. బట్ దానివల్ల కూడా మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరగడం, లేదంటే వెయిట్ పుట్ ఆన్ అవ్వడం కానీ, లేదా షుగర్స్ రావడం, బోన్ డెన్సిటీ తక్కువైపోవడం. సో ఇవన్నీ ఇంటర్నల్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ద ఫస్ట్ థింగ్ మన బాడీని బ్యాలెన్సింగ్గా పెట్టుకొని ఇమ్యూనిటీని చక్కగా స్ట్రాంగ్గా బూస్టప్ చేసుకొని ఆ తర్వాత మనం ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తే 100% బ్యాలెన్స్గా ఉంటుంది. సో రెండు బ్యాలెన్స్ చేయాలి, హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ ఎక్సర్సైజెస్ కూడా. ఎగ్జాక్ట్. ఓకే, సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి ఆస్తమా. సో ఆస్తమా వాళ్ళకి ఏంటి అంటే వెదర్ చేంజ్ అవుతున్న కొద్దీ ప్రాబ్లమేటిక్ అనేది ఇంకొంచెం సివియర్గా అవుతూ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనకు రెయినీ సీజన్, ఆ తర్వాత మనకు వింటర్ ఏదైతే వస్తుందో ఆ టైంలో వాళ్ళు ఇంకెక్కువ కష్టపడుతూ ఉంటారు. అండ్ వాళ్ళు తీసుకునే రెమెడీస్ అన్నీ తీసుకుంటారు. బట్ ఫుడ్ ద్వారా కూడా మనము ఆ లంగ్స్ని కొంచెం సెల్స్ అనేది చక్కగా రీజనరేట్ చేయొచ్చు. అండ్ అలాగే ఆస్తమాలో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కోల్డ్ కాఫ్ కూడా ఎక్కువగా త్వరగా వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తుంది. సో అవన్నీ కూడా కొంచెం మనము ఫుడ్ ద్వారా తగ్గించవచ్చు అనమాట. పర్ఫెక్ట్. సో ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి టొమాటో మసాలా రోటీ. టొమాటో మసాలా రోటీ. సో కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే కర్రీ సపరేట్గానే లేకపోతే మిక్స్ అండ్ మ్యాచ్? మిక్స్ అండ్ మ్యాచ్గా చేస్తాం. వావ్, సో సూపర్. సో టొమాటోస్ ఇంక్లూడ్ చేయడం రోటీలో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో రోటీ అంటే యూజువల్గా మనం గోధుమ పిండి యూస్ చేస్తాం. ఇక్కడ కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ తెచ్చినట్టున్నావు. సో ఏంటి అసలు ఫ్లవర్? అందులో కొంచెం గోధుమ పిండి అండ్ అలాగే రాగి కూడా మిక్స్ చేస్తాం. ఓకే, సో నిజంగానే ఆస్తమా ఉన్న వాళ్ళకి రాగులు అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలా? అలా ఏం లేదు. యాక్చువల్గా ఏదైతే మనం ఫ్లవర్స్ మిక్స్ చేస్తూ ఉంటామో నార్మల్గా వాళ్ళు తీసుకునే మెడికేషన్స్ ద్వారా డైజెషన్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో కొంచెం మనము ఫైబర్ రిచ్ ఉన్నది తీసుకోవాలి కాబట్టి ఫ్లవర్స్లో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలా కొంచెం మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే కొంచెం యాడ్ ఆన్ ఫైబర్ లాగా ఉంటుంది. పర్ఫెక్ట్. సో టొమాటోస్ తీసుకొచ్చాం, మసాలా కాబట్టి కొద్దిగా మసాలా కావాల్సిన దినుసులన్నీ తీసుకొచ్చాం. సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఫస్ట్గా కొంచెం నూనె. సో జస్ట్ మనము ఫస్ట్ స్టఫ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. స్టఫ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. మనము స్టఫ్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా యాంటీ బ్యాక్టీరియల్ కానీ యాంటీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండేది ఎక్కువగా చూడాలి. సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ తర్వాత జీలకర్ర. ఓకే, కొంచెం జీలకర్ర. ఆ తర్వాత కొంచెం అల్లం, వెల్లుల్లి, తర్వాత పచ్చిమిర్చి, ఇందులోనే టమాటోస్ కూడా. సో యూజువల్గా టొమాటోలో సీడ్స్ కొంతమందికి కాంట్రా ఇండికేషన్ అంటారు కదా. సో అలా ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా టొమాటో సీడ్స్ తీసుకోవచ్చు. ఆస్తమా ఉన్న వాళ్ళకి దాంతో కాంట్రా ఇండికేషన్ ఏమి ఉండదు. బట్ ఎవరికైతే ఆక్సలేట్ ఫార్మేషన్ బాడీలో ఎక్కువగా ఉంటుందో అండ్ దానివల్ల స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో అలా ఆక్సలేట్ ఫార్మేషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళ మటుకు సీడ్స్ తీసి పెట్టేసి. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా ఇద్దాం ఇందులో. సో ఇది మనం పిండితో పాటు కలిపి
రోటీ చేసుకుంటాం. Yes, అవును. పర్ఫెక్ట్. ఓకే, మనకైతే స్టఫ్ ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మిక్సింగ్ బౌల్లో మనము పిండి కూడా కలిపేసుకున్నాం. ముందుగా కొంచెం పిండి, ఈ మల్టీగ్రెయిన్ అండి, ఇందులో మనకు గోధుమ పిండి అండ్ అలాగే రాగి పిండి మిక్స్ చేసి ఉన్నాయి. ఓకే, ఇందులోనే వాము, కొంచెం సోంఫ్ కూడా, ఓకే, అలాగే కొంచెం సాల్ట్. సో ఈ డ్రై పౌడర్స్ అన్నీ ఇంక్లూడ్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ కూడా వేసేస్తున్నాం. ఓకే. సో మనం పౌడర్స్ ఎక్కువగా ఏం యూస్ చేయట్లేదు, బికాజ్ వాళ్ళకి ఆ ఇరిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది పౌడర్స్ ద్వారా. సో ఏదన్నా మనం హోల్గానే యూస్ చేయాలి. ఓకే, సో మసాలాస్ కొంచెం స్పైసీనెస్ తగ్గిస్తే బెటర్ అంటే? యా, స్పైసీనెస్ తగ్గిస్తే బెటర్. అంటే లైక్ గరం మసాలా పౌడర్ అలా పౌడర్స్లా కాకుండా మనం ఏదైనా సరే లైక్ ఇప్పుడు అల్లం కానీ, వెల్లుల్లి కానీ, సోంఫ్ కానీ, జీరా కానీ ఎలా వేసుకున్నాం అలా హోల్గా వేసేసుకోవాలి. ఓకే, సో కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇంకా? యా, వాటర్. ఫస్ట్ చూసుకుంటూ కలిపి తర్వాత వాటర్ యాడ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సరిపోతుందా? యా, సరిపోతుంది. సో ఇలా ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు అండ్ వీక్ ఎన్నిసార్లు చేసుకోవచ్చు? సో ఇలా మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ లైక్ అల్లం వెల్లుల్లి యాడ్ చేసామో అలా యాడ్ చేసి వీక్లీ 3 to 4 times తీసుకోవచ్చు. ఓకే, ఇలా టమాటోనే కాకుండా రిమైనింగ్ వెజిటేబుల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఏజ్ కాంట్రా ఇండికేషన్ ఏమైనా ఉందా? అంటే చిన్నపిల్లలు తీసుకోవద్దు, పెద్దవాళ్ళు తీసుకోవద్దు అనేది ఏమైనా ఉందా? అలా ఏం లేదండి. ఆస్తమా ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. బికాజ్ ఇన్ఫెక్షన్ అనేది ఎవరికి ఎక్కువగా ప్రాన్ ఉంటుంది, అంటే ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ త్వరగా వచ్చేస్తాయో వాళ్ళైతే ఖచ్చితంగా ప్రిఫర్ చేయాలి. ఓకే. సో రెగ్యులర్గా ఒక పిండే వాడుతూ ఉంటాము, గోధుమ పిండి లేకపోతే రాగి పిండి. సో ఇలా మిక్స్డ్ కూడా వాడుతూ ఉండాలి? యా, మిక్స్డ్ కూడా వాడాలి. అలాగే ఇందులో కొంచెం వెన్న యాడ్ చేసుకుందాం. సో కొంచెం ఆ కమ్మదనాన్ని ఇవ్వడానికి వెన్న యాడ్ చేస్తున్నాం. యా, అవును. ఓకే. సో సైజ్ అనేది మన ఇష్టమా? పామ్ సైజ్ కానీ కొంచెం పెద్ద కానీ చేసుకోవచ్చు? యా, చేసుకోవచ్చు. పామ్ సైజ్ అయితే 2 తినొచ్చు, పెద్దదైతే 1 సరిపోతుంది. ఓకే. సో పర్ఫెక్ట్ అసలు. యా, సో మనం అనుకున్న కన్సిస్టెన్సీ వచ్చింది. కొద్దిగా మెత్తగానే ఉంటుంది ఎందుకంటే మనం టొమాటోస్ ఇంక్లూడ్ చేసాము కాబట్టి. ఓకే, సో కొంచెం రోటీస్ కాబట్టి కొద్దిగా థిక్గా ఉండాలా లేకపోతే చాలా థిన్గా ఉండాలా? నార్మల్ మనము చపాతీస్ ఎలా చేసుకుంటామో అలా చేస్తే సరిపోతుంది. ఓకే, డన్. సో చక్కగా కలిపేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనము చపాతీలా చేసేసుకుంటాం. ఓకే. సో ఇలా అప్పుడప్పుడు రోటీస్లో స్టఫ్ చేసుకుంటూ తీసుకుంటే పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళకి నచ్చని వెజిటబుల్ అలా ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. యా, చక్కగా హైడ్ చేసి ఇవ్వచ్చు. కొద్దిగా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ మనము రోటీలా చేసుకుంటే సరిపోతుంది. అవును. సో ఇలా చేయడం ద్వారా ఏంటంటే మనకు మళ్ళీ ఇంకొక డిప్ కూడా అవసరం ఉండదు. ఓకే, హ్యాపీగా ఇది పిల్లలకి లంచ్ బాక్స్ లాగా కూడా ఈజీగా ప్యాక్ చేయడానికి ఉంటుంది అండ్ తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇది చేసేస్తాను, మీరు అంతలో ప్యాన్ కూడా హీట్ చేసి. వెన్నతో కాల్చుకుందాం. కొద్దిగా వెన్న, సో పర్ఫెక్ట్గా వచ్చింది యాక్చువల్గా. యా, ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా 2 వైపులా కాల్చుకున్నాము. సో సర్వ్ చేసుకుందామా మరి? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం.
వావ్, నిజంగానే ఒకటి తింటే ఫిల్ అయిపోతుంది Yes. అనమాట. సో అయిపోయినట్టేనా మరి? ఇలా టొమాటో మసాలా రోటీ రెడీ అయిపోయింది. ఓకే. టేస్టీ టేస్టీ టొమాటో మసాలా రోటీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. టొమాటో మసాలా రోటీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, మల్టీగ్రెయిన్ పిండి 1 కప్పు, వాము కొద్దిగా, సోంపు కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. టొమాటో మసాలా రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మల్టీగ్రెయిన్ పిండి, వాము, సోంపు, తగినంత ఉప్పు, వేయించుకున్న టొమాటో మిశ్రమం వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కాస్త నీళ్లు, వెన్న వేసి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు పీటపై వేసి రోటీలా ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవ్వాకి వెన్న రాసి కరిగాక ఒత్తుకున్న రోటీని 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టొమాటో మసాలా రోటీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. అమేజింగ్ ఉంది. ఇప్పుడు చాలా వరకు రోటీస్లో మనం పన్నీర్ కానీ లేకపోతే ఆలు యూస్ చేస్తూ ఉంటాము. దాని బదులు టొమాటోస్ రెగ్యులర్గా దొరికేవే. అండ్ ఇంకోటి ఏంటంటే టొమాటోలో మనకు వైటమిన్స్ ఎక్కువ ఉండడం ద్వారా ఇమ్యూనిటీ బూస్టప్ కూడా చక్కగా జరుగుతుంది. ఓకే. సో టొమాటోస్ మనం ఎక్కువగా ఈ ఫామ్లో యూస్ చేయము, మోస్ట్లీ కర్రీ కానీ లేదంటే సూప్ ఫామ్లో చేసుకుంటాము. సో ఇలా మసాలా రోటీ చాలా బాగుంటుంది అండ్ అలాగే వాళ్ళు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. సో రోటీ అయితే చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్త్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మరి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ కార్న్ సూప్. చికెన్ కార్న్ సూప్ అందరి ఫేవరెట్ యాక్చువల్గా చికెన్ సూప్. అందులో ఖచ్చితంగా కార్న్ ఉండాల్సిందే. సో కాంబినేషన్ అనేది చాలా మందికి ఇష్టమైన కాంబినేషన్. సో ఆస్తమా వాళ్ళు ఒక సైడ్ కొద్దిగా డిప్రెషన్లో కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ సూప్స్ ఇవన్నీ ఏంటంటే కొంచెం సూదింగ్గా అనిపిస్తుంది అనమాట. సో పర్ఫెక్ట్ రెసిపీని చూస్ చేసుకున్నావు. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్. సో చికెన్ ఆల్రెడీ కొద్దిగా బాయిల్ చేసి తీసుకొచ్చాం అనమాట. అండ్ చక్కగా బఠానీలు, వెజిటబుల్స్ కూడా బోల్డ్ అని తీసుకొచ్చారు. సో కొంచెం ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడానికి బేసల్ లీవ్స్ తీసుకొచ్చారు అండ్ స్వీట్ కార్న్. పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. సో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము స్వీట్ కార్న్ని కొంచెం మిక్సీ పట్టేస్తాం. ఓకే. సో కచ్చా పచ్చగా మిక్సీ పట్టి. అవును. ముందుగా కొంచెం స్వీట్ కార్న్. సో ఆల్రెడీ బాయిల్ చేసావా మరి? ఆల్రెడీ బాయిల్ చేసింది. మిక్సీ పట్టేసుకుందాం. సో అదేంటంటే కొద్దిగా థిక్నెస్ని యాడ్ ఆన్ చేస్తుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ప్యాన్ హీట్ చేసేసుకుందాం. ఓకే. అందులో ఫస్ట్ వాటర్ వేసేసుకుందాం. సో మిగతావన్నీ మనం బాయిలింగ్ ప్రాసెస్లో చేస్తాం. అవును. పర్ఫెక్ట్. స్పూన్. ఫస్ట్ మనం కార్న్ ఏదైతే మిక్స్ చేసామో అది వేసేసుకుంటున్నాం. కార్న్ మిక్సీ వేసేస్తున్నాము. కార్న్ ఫ్లోర్ అలా కాకుండా మనం దీంతోనే చేసేసుకుంటున్నాం. దీంతోనే మనకు కన్సిస్టెన్సీ కూడా వచ్చేస్తుంది. వావ్, పర్ఫెక్ట్. సో ఈ సూప్ మనం మీల్ రీప్లేస్మెంట్గా యూస్ చేయొచ్చా? యూస్ చేయొచ్చు. ఆల్రెడీ మనం చికెన్ని బాయిల్ చేసి పెట్టాము. సో చికెన్ మనకు మంచి ప్రోటీన్ అండ్ ఆల్ వెజీస్ వచ్చేసి మనకు మంచి ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కంప్లీట్ మీల్ అయిపోతుంది. అండ్ చాలా హెల్తీ రెసిపీ కూడా, ఎందుకంటే మనము మసాలాస్ కానీ ఇవి కూడా యాడ్ చేయట్లేదు, స్టిర్ ఫ్రై కూడా చేయట్లేదు. యాక్చువల్గా ఆయిల్ అనేది యూస్ కూడా చేస్తున్నామా లేదా? యూస్ చేయట్లేదు. పర్ఫెక్ట్. అసలు చక్కగా బాయిల్ అవుతుంది. నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేసేద్దాము. ఒక స్పూన్. సో ఫస్ట్ కొన్ని మిరియాలు. సో లేదు అంటే మనం కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. యూస్ చేయొచ్చు. ఓకే.
సో ఇలా మనం హోల్గా యూస్ చేస్తే ఏంటంటే ఇందులో మనకు యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఏదైతే ఉంటుందో అది యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. ఓకే. ఆ తర్వాత కొంచెం క్యారెట్, బఠానీ, బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా. ఇప్పుడు కొంచెం క్యాబేజ్ కూడా వేద్దాం. కొద్దిగా వాటర్ కూడా కొద్దిగా వాటర్ కూడా వేద్దాం. అలాగే బేసిల్ లీవ్స్ కూడా కొన్ని వేసాం. ఇది చక్కగా బాయిల్ అవుతుంది. లాస్ట్ ఒక 5 minutes ముందు మనం చికెన్ యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ ఇది బాయిల్ చేసింది, జస్ట్ ఆ ఫ్లేవర్స్ అబ్జర్వ్ చేసుకోవడానికి. సాల్ట్ వేసుకున్నాము మనము. సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా మనమైతే కుక్ చేసుకున్నాము. సో ఫైనల్గా బాయిల్ సూప్లో మనము చికెన్ కూడా వేసేసుకుందాం. చికెన్ కూడా వేసేసుకుందాం. సో ఇలా చికెన్ చంక్స్ కొద్దిగా చిన్న పీసెస్ లేకపోతే పెద్దవి ఎలా అయినా తీసుకోవచ్చు. ఎలా అయినా వేయచ్చు. ప్రాపర్ బాయిలింగ్ చేసిన తర్వాత మనము ఇందులో యాడ్ ఆన్ చేయాలి. ప్రాపర్గా బాయిల్ చేస్తే ఏంటంటే ఆ స్మెల్ కూడా కొంచెం రాకుండా ఉంటుంది. పర్ఫెక్ట్. సో మరి మనం సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో సూప్ కూడా ఇంత కలర్ఫుల్గా ఉంటుందా? ఎస్. రెడీ అయిపోయినట్టేనా మరి? లాస్ట్ చికెన్ కార్న్ సూప్ రెడీ అయిపోయింది. టేస్టీ చికెన్ కార్న్ సూప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. చికెన్ కార్న్ సూప్కి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు 1 కప్పు, మిరియాలు కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, క్యాబేజీ తురుము 1 కప్పు, బేసిల్ ఆకులు కొద్దిగా, ఉడికించిన చికెన్ ముక్కలు 1 కప్పు. చికెన్ కార్న్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో మొక్కజొన్న గింజలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నీళ్లు పోసి మిక్సీ పట్టుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని వేసి మరిగించుకోవాలి. తర్వాత అందులో మిరియాలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, బీన్స్, ఉల్లికాడలు, క్యాబేజీ తురుము వేసి కాస్త నీళ్లు, బేసిల్ ఆకులు, తగినంత ఉప్పు వేసి కలిపి బాగా మరిగించుకొని చివరిగా ఉడికించుకున్న చికెన్ ముక్కలు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కార్న్ సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. వావ్, అదిరిపోయింది. ఎందుకంటే మనకు ఆ కార్న్ సూప్ మనం ఏదైతే వేసుకున్నామో కార్న్ మిక్సీ చేసి ఆ ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. వావ్. సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా అండ్ కుకింగ్ ప్రాసెస్లోనే తెలుస్తుంది ఎటువంటి హెల్తీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసావు అని. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి టొమాటో మసాలా రోటీ. టొమాటోలో మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో దాంతో మన బాడీని చక్కగా రీహైడ్రేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అందులో ఉండే వైటమిన్ సి ద్వారా మన ఇమ్యూనిటీ చక్కగా బూస్టప్ అవుతుంది. అండ్ దాంతోపాటు బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా చక్కగా జరుగుతుంది. గోధుమ పిండిలో అండ్ రాగి పిండిలో రెండిట్లో మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో డైజెషన్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు చక్కగా ఎవ్రీడే ఫ్లాట్స్ కనుక మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటుంటే డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అలాగే కాన్స్టిపేషన్ రానివ్వకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి
చికెన్ కార్న్ సూప్. చికెన్లో మనకు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే ఆస్తమా వల్ల ఇమ్యూనిటీ అనేది తరచుగా తగ్గుతూ ఉంటుందో వాళ్ళు చికెన్ ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ చక్కగా బూస్టప్ అవుతుంది అండ్ అలాగే మజిల్ స్ట్రెంథనింగ్ అనేది చక్కగా పెరుగుతుంది. చాలా మందికి ఏంటంటే ఎక్కువగా స్వెట్ రావడం ద్వారా అండ్ అలాగే యూరిన్ అవుట్పుట్ ఎక్కువగా రావడం ద్వారా బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇలా చక్కటి సూప్ తీసుకొని బాడీని రీహైడ్రేట్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కూడా చక్కగా అవుతుంది. నిజంగానే అంటే 2 రెసిపీస్ నాకు చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే హెల్త్ వైజ్ అండ్ టేస్ట్ వైజ్ 2 చాలా చక్కగా ఉన్నాయి. ఎస్పెషల్లీ సూప్ అయితే ఇలా హ్యాపీగా చేసుకోవచ్చు ఇంట్లో అందరూ. సో ఏదో బయట ప్యాకెట్స్ తీసుకొచ్చి చేసేసుకుంటూ ఉంటారు, అలా కాకుండా చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.